చెప్పండి. సురేష్ గారు మిత్రుడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అంటే చాలా గట్టిగా వాళ్ళని సమర్థించుకునేందుకు తన పూర్తి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకే, సో మేమెందుకు అంటున్నామంటే మేము మొదటి నుంచి చెప్తుంది కాంగ్రెస్ పార్టీ మోసాలకు పెట్టింది పేరు. అందుకు స్పష్టమైన ఉదాహరణ చూపిస్తాను. నేను ఏదో ఒట్టి మాటలు ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఇవన్నీ కాదు. ఇంటరప్ట్ యూ ప్లీజ్. ప్లీజ్ హోల్డ్ ద డెకోరం. ఇదొకటి ప్లే చేస్తున్నాను. సురేష్ ఇది చూడండి. ఇది ఎవరన్నారండి మాటలు, ఏమన్నారు, ఏంది చూడండి ఒక్కసారి. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. ఇక్కడ డిప్యూటీ సీఎం సాక్షాత్తు అసెంబ్లీలో మాట్లాడుతూ మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఇక్కడ చెప్పలేదు అన్నాడు. మీరు విన్నారు కదా, లేకపోతే ఐ సెండ్ యూ ద వీడియో వన్స్ అగైన్ ఆర్ ఐ షో ఇట్ టు ద పీపుల్. అది ఆ మాట వాళ్ళ ప్రియాంక గాంధీ గారు సభలో చెప్పిరా లేదా? రెండోది యూత్ డిక్లరేషన్ అన్నారు. ఆ యూత్ డిక్లరేషన్ లో మెన్షన్ చేశారా లేదా? ఏమని మెన్షన్ చేశారు? చాలా స్పష్టంగా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు ప్రతి నెల 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళ లెక్క ప్రకారం, వీళ్ళ ముఖ్యమంత్రి లెక్క ప్రకారం ఈ డిసెంబర్ 20 ఈ కొత్త సంవత్సరం 2024 డిసెంబర్ వరకు మేము ఉద్యోగాల భర్తీ చేస్తాము అంటున్నాడు. మరి అప్పటి వరకు ఈ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎందుకు ఇయ్యరు? మీరే అన్నారు కదా, నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేంత వరకు మేము ప్రతి నెల 4000 రూపాయలు ఇస్తాము నిరుద్యోగ భృతి అని. ఆ విషయానికి నేను అంటున్నా, వీళ్ళ లెక్కనే, నేనన్నది కాదు, ప్రతి సభలో మాట్లాడేది 30 లక్షల నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంలో అన్నారు. ఆ 30 లక్షల నిరుద్యోగులకి ఈ 4000 నిరుద్యోగ భృతి ఎప్పటి నుంచి ఇస్తారు అది చెప్పాలి కదా. ఈ రోజు వరకు ఒక్క మాట మాట్లాడలేదు. తర్వాత యువతకు వారు స్వయం ఉపాధి నెలకొల్పుకునేందుకు మేము 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు. ఆ వడ్డీ లేని రుణాలు ఎప్పటి నుంచి ఇస్తారు? మీరు అంటే మీరు మీ మొత్తం ప్రోగ్రామ్ అయిపోయి 5 సంవత్సరాల వరకు కాలాతీతం చేస్తారా? ఉద్యోగులకు నిరుద్యోగులకు ఏం చెప్పొచ్చారు వీళ్ళు? మేము రాగానే ఉద్యోగ కల్పన చేస్తాము, లేకపోతే అప్పటి వరకు 4000 రూపాయలు మీకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. కానీ ఇప్పుడేమంటున్నారు? మేము డిసెంబర్ 2024 వరకు పూర్తి చేస్తామంటున్నారు. మరి ఈలోగా నిరుద్యోగ భృతి ఎందుకు? నాగేష్ గారు, yes, I have a request. Malli BJP సోదరికి, BRS సోదరికి, can you play that video again? Yeah, I am playing it. Play it. और ये उस तरह का भत्ता नहीं होगा जो నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో కానీ మేము దీంట్లో కానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. बेरोजगार युवाओं के लिए हर महीने 4000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. और ये उस तरह का भत्ता नहीं होगा जो आज तक आपने देखा. Yes, can I give a clarity? Shall I show you Now you maintain a decorum. This is a platform, no? You just said me maintain a decorum. No, I haven't completed. No, when you clarification, I haven't completed. You haven't, Anna. You are misguiding the people and we were. No, not misguiding. This is youth declaration. మీరు కెమెరామెన్ ప్లాన్ చేయండి. Now you are declaration కాంగ్రెస్ కాదు, ఒకసారి సేమ్ తొందరపాటు కనబడట్లేదు. లీడర్షిప్ కి కార్యకర్తలకి తొందరపాటు కనబడట్లేదు. టెక్నికల్ గా అడ్డంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి I am sitting here. I will answer his all questions. Why shouting చేసి అన్నగారు ఇలా అరవడం వల్ల మిస్కమ్యూనికేషన్ అవుతుంది. ఎవరు దొరికిపోయారు? యాంకర్ గారు రెగ్యులర్ నగేష్ గారు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాట్లాడారు. నేను అదే ఓపిక పెట్టుకోండి, తొందరపాటు లేదు, కనబడట్లేదు. ఇక్కడ నాయకత్వం, BRS నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు తొందరపాటు లేదు. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇది వీళ్ళ గిమ్మిక్. సేమ్ ఫెవికాల్ బంధం కూడా అదే రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు వీడియో రూపంలో ఉంటారా లేదా? బిహేవ్ రెస్పాన్సిబుల్, షో యువర్ రెస్పాన్సిబిలిటీ.
Venkataraman garu, you are not, you are misguiding, you are putting political propaganda on the TV. Please listen to viewership చూస్తుంది, బాధ్యతగా ఉండండి. మీరు వినరా? ఇంకా మీరు వీడియో చూపించాక ఆన్సర్ వినరా? ఇదేనా? This is not. What is it? Is it a political maturity? Why you all let him? Anchor గారు ఏమంటున్నారు? ఆన్సర్ వినండి. He is neutralizing your. Why you are shouting? Point to point. Why you are shouting? That is what I am here. చెప్పండి మీరు. బికాస్ నేను ఓ పార్టీని నమ్ముకున్నాను, సత్య సర్వోదయ స్వరాజ్ అన్న పార్టీతో వచ్చినోడిని. సత్యాన్ని చూపిస్తాను ఇప్పుడు. వీడియోలో ఏమన్నారు? భట్టి విక్రమార్క గారు అన్నారు ఏది నిరుద్యోగ అభివృద్ధి 6 గ్యారంటీస్ లో లేదని. అంటే ఆయన టెక్నికల్ గా కరెక్ట్ చెప్తున్నారు. ప్రియాంక గాంధీ ఏమంటున్నారంటే నిరుద్యోగ అభివృద్ధి వస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ స్టైఫండ్ వస్తుంది, 4,000 ఎవ్రీ మంత్ ఎవ్రీ అన్ఎంప్లాయిడ్ యూత్ కి వస్తుంది అంటున్నారు. దట్స్ అబ్సల్యూట్ ఫ్యాక్ట్. కానీ అది 6 గ్యారంటీలో ఎలా కలుపుతారు మీరు? మీకు అండర్స్టాండింగ్ లేదు. మీరు పొలిటికల్ మీకు అర్థమవుతుందా? యాంకర్ గారు మీకైతే అర్థమైంది కదా. ఇప్పుడు హూ ఇస్ డూయింగ్ పొలిటికల్ ప్రొపగండా? మీరు ఎందుకు అరుస్తున్నారు? Why you are interrupting here? Try to listen, answer here. Be patient. మీరు అరుస్తే నేను అరుస్తాను. ప్రజలు మిస్గైడ్ అవుతారు. ఇప్పుడు వ్యూవర్షిప్ కి అర్థమయ్యేటట్టు మాట్లాడాలా? లేకపోతే ఇలా అరుస్తుందమ్మా? తప్పు ఇది. మీరు వ్యూవర్స్ కి కరెక్ట్ స్టెప్ ఇవ్వట్లేదు. శేషి గారు, ఆ వీడియో అర్థం ఏంటి ఎగ్జాక్ట్లీ చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఇద్దరు పార్టీ ప్రతినిధులు అట్లా అరుచుకోవటం వల్ల ఉపయోగం ఏం లేదు. వాళ్ళు చెప్పాలనుకున్నది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తే ప్రేక్షకులకు కూడా అర్థమవుతుంది. బట్ ఇప్పుడు 420 సునీత గారు మీ దగ్గరకు ఒక నిమిషం ఆగండి. శేషి గారు కంప్లీట్ చేసినాక మీ దగ్గరకు వస్తాం. మేడం 420 పుస్తకం రిలీజ్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ అర్థమవుతుంది. పార్టీగా వాళ్ళు వ్యవహరించేటటువంటి తీరు కరెక్ట్ అవుతుంది. కానీ ఎప్పుడైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు పార్టీగా ఇచ్చేటటువంటి హామీలు ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత అమలు చేయడానికి కొన్ని పద్ధతులు, రూల్స్, రెగ్యులేషన్స్ అడ్డుపడతాయి. వాటిని అన్నిటినీ సరిచూసుకొని ఆ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినప్పుడు మనం పాయింట్అవుట్ చేయడంలో అర్థం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇంకో కీలకమైన అంశం ఏంటంటే కర్ణాటక ప్రభుత్వము 5 గ్యారంటీలు ఇచ్చింది. దానికి 52,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అనేది వాళ్ళు ఎస్టిమేట్ చేసి చెప్పారు. లేదు శేషి గారు, ఇందాక వీడియోలో బట్టి విక్రమార్క గారు మాట్లాడినటువంటి విషయము ఏదైతే నిరుద్యోగ భృతికి సంబంధించి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఆ గ్యారంటీలు మేము పొందుపరచలేదు, కాకపోతే అవి ఇస్తామని మాట్లాడారు. ఏం మాట్లాడారు దాని పైన క్లారిటీ ఇవ్వండి కొంచెం. సురేష్ గారు, 2 విషయాలండి. ఒకటి, బట్టి విక్రమార్క గారు 6 గ్యారంటీలలో నిరుద్యోగ వృత్తి లేదు అని చెప్పేటటువంటి క్రమంలో చెప్పారు. అది ఇంటర్ప్రిటేషన్ మారిపోయింది. కానీ వాస్తవంగా 6 గ్యారంటీల్లో నిరుద్యోగ వృత్తి లేదు. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి 5 డిక్లరేషన్లలో యూత్ డిక్లరేషన్ లో స్పష్టంగా పెట్టారు, మేము నిరుద్యోగ వృత్తి ఇస్తామని పెట్టారు. నా పాయింట్ ఏంటి అని అంటే, నా పాయింట్ సూటిగా గడిచిన బీఆర్ఎస్ సబ్జెక్ట్ బయటికి వచ్చింది. ఒకటి 2018లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు 1,00,000 రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి పార్టీ మొన్న నవంబర్ వరకు ఎందుకు చేయలేదు? ఇంతకాలం, సంవత్సరం కాలం పాటు 5 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశారు? రెండోది, 2018 శాసనసభ ఎన్నికలలో నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 2018-19 బడ్జెట్లలో 8,000 కోట్ల రూపాయలు కేటాయించి 1 రూపాయి ఎందుకు ఖర్చు చేయలేదనేటటువంటి విషయం కూడా వస్తుంది కదా ఇప్పుడు. కాబట్టి నేను అనేది ఏంటి అంటే, బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి స్టేట్మెంట్ లో ఉన్నటువంటి అంశాన్ని తమకి అనుకూలంగా మార్చుకున్నారు. వాస్తవంగా ఏంటి అని అంటే, డిక్లరేషన్స్ లో నిరుద్యోగ వృత్తి ఉంది కానీ గ్యారంటీలలో లేదు అని చెప్పే క్రమంలో బట్టి గారు తడబడ్డారు. ఆ తడబడినటువంటి అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడంలో వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలా. అయితే ఇంకొక నిరుద్యోగ వృత్తికి సంబంధించి గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది కదా. నేను అదే అంటున్నాను, గత ప్రభుత్వం 10 ఏళ్లలో అది కూడా వాళ్ళు చేయండి. ఇప్పుడు ఈ 28 ఏళ్ళ నాకు అర్థమైంది. దట్ ఈస్ 10 years సంబరాలు చేసుకున్నారు కానీ 10 years కాదంట. అర్థం కాలే మిత్రమా, మేము ఇచ్చిన 2018 ఎలక్షన్ లో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తెలుసుకో. వెయిట్, సునీత గారు చెప్పండి. సునీత గారు, ఏదైతే మీరు ఒక ప్రాపగండా క్రియేట్ చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది, ఇక్కడ ప్రాపగండా ఏముందండి చెప్పండి. దేని మీద మీరు అన్న మాటలకి
అదే చెప్తున్నాను. ఏ దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చిండ్రండి? ఇప్పుడు అన్నిటికీ కండిషన్స్ అప్లై అని స్టార్ గుర్తు పెడుతున్నారు. ఇంతకుముందు ప్రతి మహిళకు 2,500 ఇస్తానన్నారు. ఎక్కడైనా మేము ఈ కేటగిరీ వాళ్ళకి ఇస్తున్నాం, ఈ కేటగిరీకి ఇస్తున్నాం అని ఏమైనా చెప్పారా? చెప్పలేదు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అన్నిటికి అప్లికేషన్స్ పెట్టమంటున్నారు. ఇప్పుడు ఎన్ని గ్యాస్లు ఉన్నాయో వీళ్ళకి తెలియదా అండి? ఎంతమంది గ్యాస్ 1,25,000 మంది గ్యాస్ అప్లికేషన్ పెట్టుకున్నారని తెలియదా? కొత్తగా అప్లికేషన్స్ అడుగుతున్నారు. ఇదంతా కాలయాపన కాదా? మీరు అదే రైతు బంధు ఎందుకు ఇప్పటి వరకు ఇంకా వేయలేకపోతున్నారు? ఆ రోజు రైతు బంధు వేస్తే ఆపినాము. ఆ రోజు ఏమన్నారు? బీజేపీ వాళ్ళు వాళ్ళతో వంటకాలు ఏపిస్తున్నారు అని చెప్పారు. ఆగిపోతే మళ్ళీ మేము ఆపిచ్చామని చెప్తారు. మరి ఈ రోజు మీరు ఆ రోజు ఆగండి, 3వ తారీఖు తర్వాత మేము 15,000 వేస్తామన్నారు. ఎందుకు వేయలేదు ఇప్పటి వరకు? ఎందుకు వేయలేదో దాని మీద చెప్పాలా? అందులో ప్రాపగండ ఉందండి. మీరు ఒడ్లు అమ్ముకోవచ్చు, కళ్ళాలను పెట్టుకోవచ్చు రైతు సోదరులారా. మీకు ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పింది మీరు కాదా? మరి ఎందుకు ఇవ్వలేదు? ఇవన్నీ అర్థం కావా? సరే మీరు సరే మీరు నిరుద్యోగ సమస్య ఒక 90 రోజులు టార్గెట్ పెట్టుకున్నారు అనుకుందాం. మహిళలకు 2,500 ఒక టార్గెట్ గా అనుకుందాము. ఇవన్నీ ఓకే, 100 రోజులలో మీరు కంప్లీట్ చేస్తారనుకోండి. ఎమర్జెన్సీ అన్న ఇచ్చిండ్రా మీరు? ఏది ఎమర్జెన్సీ ఇచ్చిండ్రు? ఇక్కడ ప్రాపగండ చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే తెలంగాణ రాష్ట్రానికి మేము ఎన్ని నిధులు ఇచ్చినామో స్వయంగా మా కిషన్ రెడ్డి గారు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అన్ని పార్టీలను పిలిచిండ్రు. 9 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు మేము ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అని చెప్పిండ్రు. మరి ఆ రోజు ఒక్కరు వచ్చి కూర్చోలేదు. కేటీఆర్ గారు కూర్చోలేరు, రేవంత్ రెడ్డి గారు కూర్చోలేదు, దాని మీద మాట్లాడలేదు. ఎన్ని నిధులు ఇచ్చినామో మాకు 0 నిధులు ఇచ్చారు. అసలు నిధులు ఏమి కానీ మాటలు మాట్లాడిరు. ఈ రోజు పెండింగ్ నిధులు అంటున్నారు. తెలంగాణకు పైసలు 2 నెల రోజుల కింద నిర్మలా సీతారామన్ గారు, నేను కూడా ఉన్న ఆ మీటింగ్ లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. జిఎస్టీ నిధులు కానివ్వండి, ఏదైతే డెవల్యూషన్ ఫండ్స్ కానీ అప్ టు డేట్ గా ఇచ్చాము, పెండింగ్ ఏం లేదు అన్నది. ఏదైనా మీ ముఖ్యమంత్రి గారు పోయారు, ఈ రోజు అడుగుతున్నారు, నిధులు ఇచ్చేస్తారు. అదేదో సంవత్సరాల తరబడి మేము నిధులు ఇవ్వకుండా రాష్ట్రానికి ఏదో అన్యాయం చేసినట్టు మాట్లాడుతున్నారు. ఇలా మేము వాళ్ళకి బి టీము, వీళ్ళకి ఎస్ టీము, వీళ్ళకి ఏ టీము అని మాట్లాడుతున్నారు. ఎవరికి బి టీము ఇవ్వాలి తెలుస్తుందా? కాళేశ్వరం మీద సార్ నేను 1 నిమిషం టైం ఇవ్వండి. కాళేశ్వరం మొత్తం అక్కడ కరప్షన్ అయింది. అక్కడ కాలమ్స్ కుంగిపోయాయి, మోటార్లు మునిగిపోయాయి, కాలువలు కూలిపోయాయి, 10 టీఎంసీల నీళ్లు నదులకు వదిలిపెట్టినాము. ఇదంతా అందరు చూసినారు, మీరు చూసినారు, మేము చూసినాము, రేవంత్ రెడ్డి గారు చూసినారు, ప్రజలు చూసిండ్రు. దాని మీద మీరు మంత్రులందరూ ఉరికి రివ్యూ పెట్టిండ్రు. అంతవరకు ఓకే. మీరు అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరితో పెట్టించిండ్రు? మళ్ళా అక్కడే పనిచేసిన ఇంజనీర్లతోనే పెట్టించిండ్రు. మరి వాళ్ళు ఏం చెప్తారు సార్? అప్పటికే అది అయిపోయింది, వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేసేసిరేమో అంత ముందు చెప్పారు. అవలేదు, వాళ్ళే చేస్తుండ్రని చెప్తారు. ఒక నిమిషం అండి, ప్లీజ్ టైం మించిపోతుంది. ఒక నిమిషం నగేష్ గారు చెప్పండి. ఈ రోజు ఉండండి, ఒక నిమిషం అండి, సునీత గారు ఒక నిమిషం అండి. నగేష్ గారు తీసుకున్నారు. సునీత గారు మీరు ఇలా మాట్లాడితే స్పీచ్ అవుతుంది తప్ప అది సబ్జెక్ట్ పాయింట్ రండి. నగేష్ గారు మీరు కూడా డైరెక్ట్ పాయింట్ రండి. సునీత గారు ఒక నిమిషం అండి, ప్లీజ్ పాయింట్ టు పాయింట్ చర్చిద్దాం. ఒక నిమిషం అండి, నగేష్ గారు డైరెక్ట్ పాయింట్ రండి. రైట్, లెట్స్ బి సునీత గారు మీ దగ్గరకు వస్తే మళ్ళీ వస్తా. మీరు వినే ఓపిక కూడా పెట్టుకోవాలి. నగేష్ గారు పాయింట్ రండి. లెట్స్ ఇప్పుడు రాష్ట్రంలో లాస్ట్ 10 years నుంచి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో రావాల్సిన ఫండ్స్ ఇంకా ఇలాగే పెండింగ్ ఉన్నాయి. సేమ్ ధోరణి బీజేపీ రూలింగ్ స్టేట్లో ఉందా, మధ్యప్రదేశ్లో ఉందా మొన్నటి వరకు, లేకపోతే మహారాష్ట్రలో ఉందా, బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు గుజరాత్ అయినా కానివ్వండి, ఇంతవరకు 0 బకాయిలు. అంటే వాళ్ళకి పెండింగ్ ఫండ్స్ లేదు. ఓన్లీ తెలంగాణకే ఉన్నాయి లాస్ట్ 10 years నుంచి. అంటే ఇక్కడ బీజేపీ రిప్రజెంటేటివ్ ఏమంటున్నారంటే, మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే, మేమైతే తెలంగాణ రాష్ట్రానికి నవనిర్మాణం కోసం ఆర్థికంగా బలంగా చేద్దామనే మాట్లాడుతున్నాము. బీజేపీ ఇంతవరకు తెలంగాణకి ఇచ్చింది ఏంది? ఒకసారి స్పెసిఫిక్ గా చెప్పండి. ఏది రంగారెడ్డి పాల్మూరుకి నేషనల్ స్టేటస్ ఇచ్చిందా? వీళ్ళే క్లెయిమ్ చేశారు. యాంకర్ గారు వీళ్ళు క్లెయిమ్ చేసింది ఏంటి తెలుసా? కాళేశ్వరంలో కరప్షన్ ఉంది అన్నారు, లిక్కర్ స్కామ్ ఉందన్నారు, పేపర్ లీకేజ్ లో హ్యూజ్ రుణమాపిడి జరిగిందన్నారు, ఇంత మనీ మార్పిడి జరిగింది, ట్రాన్స్ఫర్ అయింది, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద ఈడీ రాజేందుకు ఇక్కడ కేసు టేకప్ ఎందుకు చేయదు? అంటే బీజేపీకి అసలు నైతికంగా మాట్లాడే హక్కే ఉందా తెలంగాణ మీద? ఒక
ఒకవేళ అప్పుల తెలంగాణ లాగా బీఆర్ఎస్ మార్చితే వీరేమైనా ఫైనాన్షియల్ స్టిమ్యులీ ఇవ్వబోతున్నారా అది చెప్పండి మీరు. తెలంగాణ సమాజానికి మీరు ఇవ్వబోయేది ఏది యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? మెట్రో ఫేజ్ 3 కి ఫండ్స్ అలొకేట్ చేస్తారా? రైట్ రైట్ స్పెషల్ ఫండ్ ప్లీజ్